స్మృతి అంటే నేను అని తన గ్రహింపు. ఈ పదములన్నీ మనం వాడుకుంటున్నాం. గ్రహింపులో తీసుకుని అప్పుడు గుర్తిస్తాడు. తన గ్రహింపు ఏమిటి? ప్రవృత్తి కాదుగా. తన గ్రహింపు ఏమిటి? స్మృతియే. ఎటువంటి స్మృతి? సచ్చిదానంద స్మృతి. అది నిరంతరమైన స్మృతి. దానిలోకి తీసుకుని గుర్తిస్తాడు. దానిలోకి తీసుకుని మంచుకొండ అంటే దానిలో గడి తీసుకుంటాడు, తీసుకోలేడు. అది దానిలో చేరలేదు. ఆ గుర్తింపు కాదు. అంటే ఇప్పుడు ఏమిటి? దాని మీద ఒక ఆభాస చేసి దాన్ని ఒక ప్రవృత్తి చేసి సచ్చిదానంద స్మృతి యొక్క ప్రవృత్తి ఎందుకు తీసుకున్నాడు అంతే. ఇది సత్యం ఎట్లా అవుతుంది? అందుకనే జగత్యాం జగత్. ఒక నిజమునందు ఇంకోటి కల్పించుకొని ఏదుందో ఆ కల్పించుకున్నది ఈశావాస్యం. అట్లాగే నామ రూప రూపక్రియాయాం. ఈ రూపక్రియాయాం గురించి భగవద్గీత చివరి శ్లోకాల్లో బాగా చెప్పుకున్నాం. 18వ అధ్యాయం 77వ శ్లోకం. తచ్చ సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేహే. హరేహే అత్యద్భుతం రూపం. మనం అందరం కూడా హరి యొక్క రూపములే. కానీ మనం ఎటువంటి వాళ్ళం? అతి ఆశ్చర్యకరమైనటువంటి వాళ్ళు, అతి వికృతకరమైనటువంటి వాళ్ళు. గ్రహిస్తున్నాం అందలే. మరి మోహన మురళీకృష్ణుడు లేక లీలామానుష విగ్రహుడు అయినటువంటి ఆ కృష్ణ స్వరూపం, ఆ చతుర్భుజ రూపం, విశ్వరూపం, అవన్నీ ఎటువంటివి అంటే అవి ఆ వెనక చెప్పినటువంటి భగవద్గీత బోధంతా దానికంతా కూడా ఒక రూపకల్పన, రూపించినటువంటి. ఈ పదం ప్రహ్లాద చరిత్రలో వాడారు. తానన్నీ రూపించిన విద్యలని నిరూఢ మనీషి అని ప్రహ్లాదుని గురించి చెప్తాడు. రూపించిన పదానికి ఇంకో అర్థం కూడా, ఇంకో పదం కూడా వాడతారు. ఎట్లా అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని, రూపవాన్ ధర్మ అని కూడా అనొచ్చు. ధర్మమునకు ఒక రూపమని, ధర్మమునకు ఒక విగ్రహం. విశేషణ గృహ్ణాతి, లేకపోతే విశేషణ గృహ్ణాతి గ్రాహయతి, గ్రహింపచేసేటటువంటిది కూడా స్వరూపం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక జగత్ అనే పదానికి, ఆ పదమునకే అర్థము ఒక ప్రకాశము ప్రవర్తిస్తోంది. అక్కడ నేను చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక ప్రకాశం ప్రవర్తిస్తోంది. తన ప్రకాశమే ప్రవర్తిస్తోంది. తన ప్రకాశం ప్రవర్తించుట ఒక జగత్ అయితే అది ఉన్నది అని చూపించిందేమో అది జగత్. వాడికి అది కనిపిస్తుంది, వాడికి అది జగత్తుగా కనిపిస్తుంది. అంటే అది ఒకటి ప్రకాశం ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది.